జై శ్రీరామ్. జై భారత్ మాతా కీ జై. అందరికీ నమస్కారం. నా ఛానల్ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. రావణ్ ప్రశ్న. ఈ రావణ్ అనేవాడు మన హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడే ఒక మూర్ఖుడు. ఈ రావణ్ అనే ప్రశ్న అనేవాడు ఒక మూర్ఖుడు. వీడికి దేశం మీద ప్రేమ గాని, దేశం కోసం గాని ఏం మాత్రం లేదు. ఇలాంటి వాడిని జైలేసిన దానికి కొంతమంది చాలా వరకున్నారు. మరి అంత ప్రేమ ఎందుకు చూపిస్తారో మరి అర్థం కావట్లేదు. దేశం నచ్చినప్పుడు దేశం నుంచి వెళ్ళిపోండి. దేశాన్ని వ్యతిరేకిస్తారు. మీ ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతుంటారు. మా దేశంలో ఉంటూ మా దేశం తింటూ మామూలుగా చెప్తుంటే మేమేం చేయాలి? మీరు అడ్డవుల మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతుంటే మాకు దేవుళ్ళని అంటారు, గుళ్ళని అంటారు, మా ధర్మాన్ని అంటారు. ఎన్ని రోజులు అవుతుంది చెప్పండి? మీకు ఇంత కూడా బుర్ర ఉన్నా నిజాయితీగా అదే ఇది నా దేశం కాదు అనుకుంటే ఖచ్చితంగా దేశాన్ని చెల్లిపోతుంది. మనస్ఫూర్తి మీ వల్ల వచ్చే పని లేదు, మీ నుంచి వచ్చే లాభం లేదు. ఎవరికి నచ్చదో, ఎంతమంది నచ్చదో ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. నచ్చదు అంతేగాని ఇష్టం వచ్చినట్టు అట్టగా మాట్లాడుతుంటే ఎవరు ఈ దేశము ఇస్లాం దేశం కాదు, క్రిస్టియన్ దేశం కాదు, హిందూ దేశం. హిందువులు బతుకుతున్న దేశంలో కంట్రీని సపరేట్ ఇచ్చారు. వెళ్ళిపోవచ్చు కదా. మా దేశాన్ని వ్యతిరేకిస్తారు, మమ్మల్ని వ్యతిరేకిస్తారు, మళ్ళీ మా దేశంలోనే ఉంటారు. నాకు అర్థం కాదు. ఇలా ఉండి మా దేశాన్ని ఏం చేద్దాం అనిపిస్తుంది. విడిగా మాట్లాడుతుంటే ఎన్ని రోజులు అనుకోవాలి ఇలా? ఒక్క ఎమ్మెల్యే మాట్లాడు, సీఎంలు మాట్లాడు, ఏం చేస్తున్నారు అర్థం కాదు. మన దేశం గురించి చెడుగా మాట్లాడేవాడిని ఖచ్చితంగా శిక్షించాలి అసలు. కానీ శిక్షించలేరంటే మన వ్యవస్థ ఎక్కడికి వెళ్ళిపోతుంది? బయట కంట్రీ ఎలా ఉంది? మన దేశంలో వాని దేశాన్ని అక్కడున్న దేశాన్ని వాడిని అంటే వాడిని ఆడుంచకూడదు, ఉంచరు. దేశద్రోహిగానే ఉంచారు. కానీ మన దేశంలో మన దేశాన్ని అంతగా మాట్లాడుతుంటే ఒక్కడు శిక్షించాడు. పొలిటీషియన్ తీసుకుపోడు. ఏంటంటే వాళ్ళు సపోర్ట్ చేస్తుంది. దేశాన్ని ఎవడైతే దేశాన్ని తిరుగుతుంటే చేస్తుంటే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. సిగ్గు అనిపెట్టారు. బుర్ర నుంచి మన దేశాన్ని మనం కాపాడుకోకపోతే మనమే కొట్లాడుకుంటూ మన దేశాన్ని మనమే ఏదైతే చూపిస్తే ప్రతి ఒక్కరు మనం చూసి సిగ్గా అనుకొని ఒకప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం వచ్చింది. ఇంకప్పుడు వాడోడు ఇస్లాం ఎంత బంగారాలు మన దగ్గర ఉన్న అన్ని ఎత్తుకొని మా దగ్గర ఏం లేవు. గజానా దేనికి ఏంటంటే విడగొట్ట ఒకటి ఉంది. దీన్ని ఇస్లాం చేసాడో లేకపోతే క్రిస్టియన్ చేసాడో ఒకటి ఉంటుంది. అవసరమా? మీ తాత హిందూ, మీ ముత్తాత హిందూ, మీ సిద్ధాంతి పెట్టారు. దాంట్లో వాడు క్రిస్టియన్ వెళ్తారు, వాడు ఇస్లాంలో చేస్తారు. ఎందుకు ఇలా ఉన్నారు మీరంతా? దేశాన్ని ఏం చేద్దాం? మనం నడిచేది దేశం వైపే నడవాలి.
ప్రతి ఒక్కరికి మన మీద కరుణ ఉంది. ఎలా నాశనం చేయాలి నీకు ఇంత కూడా మైండ్ బుర్ర లేకపోతే మన దేశం మీద ఎందుకు ఇలా ఇస్తుంది నాకు అర్థం కాదు. కొద్దిగా బుర్ర ఆలోచించుకొని ఇది మన భారతదేశం. మనమే భద్రంగా ఉంచుకోలేకపోతే ప్రతి ఒక్కరు మనమే చిల్లరే